ఇంతకుముందు చర్చించుకున్నట్లుగా భూ సంస్కరణలు ప్రధానమైన 3 అంశాలతో ప్రభుత్వము అనేక బృహత్తరమైన లక్ష్యాలతో ఆరంభమైనవి. 1951వ సంవత్సరంలో భారత ప్రభుత్వము చక్కటి లక్ష్యాలను కలిగి భూమిని దున్నేవాడికే ప్రయోజనాన్ని కలిగించాలి, రైతుకు బహుళ ప్రయోజనాలు కలిగేటట్టుగా, వారికి యాజమాన్య హక్కులు కలిగేటట్టుగా, వారిని పంటల తీరును ప్రభావితం చేసేటట్లుగా దీర్ఘకాలిక స్వల్పకాలిక లక్ష్యాలతో కూడుకున్నటువంటి ఒక బృహత్తర ప్రణాళికను భూ సంస్కరణల ద్వారా ప్రభుత్వం ఆరంభించింది. ఇందులో భాగంగానే మధ్యవర్తులను తొలగించడము అనేది భూ సంస్కరణలోని ప్రధాన అంశంగా ఉండేది. ఇందులో శాశ్వత శిస్తు వసూలు చట్టం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వము జమీందారీ పద్ధతిని ప్రవేశపెట్టింది. జమీందారులు, జాగీర్దారులు, ఇనాందారులు వంటి మధ్యవర్తుల ఆధీనంలో పెద్ద మొత్తంలో భూ కమతాలు ఉండే వ్యవసాయదారుల నుంచి బాటకాన్ని వీరు వసూలు చేసేవారు. మధ్యవర్తులు బ్రిటిష్ ప్రభుత్వానికి స్థిరమైన రేటులో భూమి శిస్తు చెల్లించేవారు. వ్యవసాయదారుల నుంచి మాత్రం అధిక మొత్తంలో బాటకాన్ని వసూలు చేసేవారు. జమీందారులు లేదా మధ్యవర్తులు అనుపస్థిత భూస్వాములుగా ఉంటూ, అనుపస్థిత భూస్వాములుగా ఉంటూ భూమిని అభివృద్ధి చేయడం పట్ల విముఖంగా ఉండేవారు. వీరినే మధ్యవర్తులు అని చెప్పుకోవచ్చు. అంటే నిజంగా వ్యవసాయ భూమిలో పనిచేసే రైతు అతడు ఆరుగాలం కష్టపడి భూమిని సాగు చేసి వ్యవసాయోత్పత్తి చేస్తాడు. అందుకు గాను ప్రతిఫలంగా మధ్యవర్తులకు భూమి శిస్తు చెల్లిస్తూ ఉంటాడు. బాటకం రూపంలో, శిస్తు రూపంలో. ఆ శిస్తును వసూలు చేసేవారు మధ్యవర్తులు. వారి పేర్లే బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో ఈ వ్యవస్థ చాలా బలంగా ఉండేది. ఫ్యూడల్ సంబంధాలు వ్యవసాయ రంగంలో బలంగా ఉండడానికి, అంటే ఒక భూస్వామి దగ్గర వేల కొలది ఎకరాలు భూమి కేంద్రీకరించబడి సంపద కేంద్రీకరణ అనేది ఉండేది. దున్నేవాడికి ఎటువంటి భూమి యాజమాన్య హక్కు లేకుండా మరియు అతని దోపిడీకి గురి అవుతూ ఈ మధ్యవర్తులు జమీందారుల రూపంలో, జాగీర్దారుల రూపంలో, ఇనాందారుల రూపంలో ఉండేవారు. మొట్టమొదట ఈ విషయంలో భారత ప్రభుత్వం వేసిన తొలి విజయవంతమైన అడుగు ఈ వ్యవస్థను తొలగించి వేసేయడం. అంటే భూమి దున్నేవాడికి, అంటే శిస్తు చెల్లించేవాడికి, శిస్తును వసూలు చేసుకునే ప్రభుత్వానికి మధ్య ఎవరూ ఉండరు. ఇది మధ్యవర్తుల తొలగింపు అనే ఒక అద్భుతమైన అంశము, భూ సంస్కరణల తొలి అడుగు. తర్వాత కౌలు సంస్కరణలు అనేది మలి అడుగు. కౌలుదారులు కౌలు చెల్లించే షరతుపై భూమి యజమాని నుంచి భూమిని నిర్ణీత కాలానికి లీజు తీసుకొని సేద్యం చేస్తారు. కౌలుదారునికి యాజమాన్య హక్కు లేని వాస్తవ వ్యవసాయదారునిగా చెప్పవచ్చు. ఇక్కడ కౌలుదారుడు అనేవాడు ఎటువంటి యాజమాన్య హక్కు లేని అసలు భూమిని దున్నేవాడే అతను, కానీ అతడు కౌలు చెల్లించాలి. ఒప్పందం ప్రకారం నిర్దిష్ట పద్ధతిలో అతడు బాటకాన్ని చెల్లిస్తూ ఉంటాడు. కౌలుదారులను భూస్వాముల నుంచి రక్షించడానికి ప్రభుత్వము కౌలు సంస్కరణలలో భాగంగా కొన్ని ఉప అంశాలున్నాయి కౌలు సంస్కరణలు. మొట్టమొదటిది కౌలు పరిమాణాన్ని క్రమబద్ధీకరించడం. అంటే కౌలుదారులపై ఆర్థిక భారాన్ని పడకుండా ఉండడం కోసం అసలు ఒక సంవత్సర కాలంలో 1 ఎకరం భూమి అనుకుంటే ఒక వ్యవసాయదారుడు కౌలుకు భూస్వామి నుంచి తీసుకున్న భూమికి ఎంత కౌలు పరిమాణం అనేది ఇవ్వాలి అనేది ప్రభుత్వం ఒక క్రమబద్ధీకరించి ప్రభుత్వం ద్వారా నిర్ణయించబడిన కౌలు అనేది బయటకు వచ్చింది. అంతకుముందు భూస్వామే నిర్ణయించేవాడు, కౌలుదారుడు చచ్చినట్టుగా చెల్లించవలసిన పరిస్థితి. ప్రభుత్వ జోక్యంతో క్రమబద్ధీకరణ జరిగిన నిర్దిష్టమైన కౌలు పరిమాణము అనేది రైతుకి అందుబాటులోకి వచ్చింది, తెలియజేయబడింది. నువ్వు ఇంతే కౌలును చెల్లించాలి, ఇంతకంటే ఎక్కువ చెల్లించనవసరం లేదు. పోయే అంశము
బిఏ తృతీయ సంవత్సరం విద్యార్థులకు వ్యవసాయ అర్థశాస్త్రంలోని కూడా మీరు చదివారు. అదేవిధంగా భారత ఆర్థిక వ్యవస్థలోని ఇంకొక ముఖ్య అంశమైనటువంటి భూ సంస్కరణలు అనే పాఠ్యాంశాన్ని ఈరోజు తృతీయ సంవత్సరం అర్థశాస్త్ర విద్యార్థుల కోసము చర్చించుకోవడం జరుగుతుంది. ఈ టాపిక్ని వ్యవసాయ అర్థశాస్త్రంలో భాగంగా కూడా చర్చించుకుంటాము. భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు, హరిత విప్లవము, భూ సంస్కరణలు వంటి మార్పులను భారత ప్రభుత్వం చేపట్టడం ద్వారా వ్యవసాయ అభివృద్ధికి ఏ విధమైనటువంటి కృషి జరిగింది అనే అంశంలో భాగంగా కూడా మనము చర్చించుకుంటూ ఉంటాము. భూ సంస్కరణలు, భూమి సంస్కరణలు. భూమి అనేది ఒక ఉత్పత్తి కారకము. ఆ ఉత్పత్తి కారకము ప్రధానంగా ఉపయోగపడే రంగమే వ్యవసాయ రంగము. ఆ వ్యవసాయ రంగంలో భూమి ప్రధానంగా వ్యవసాయం జరిగే వ్యవసాయ రంగంలో సంస్కరణలు, కొన్ని మార్పులను భారత ప్రభుత్వం స్వాతంత్ర్యానంతరం తీసుకొని వచ్చింది. వ్యవసాయ అభివృద్ధి కోసం ఉద్దేశించబడిన అనేక పథకాలలో ప్రధానమైనటువంటి ప్రభుత్వ చర్యలుగా భూ సంస్కరణలను అభివర్ణించవచ్చు. వ్యవసాయ అభివృద్ధి ఒక యూటర్న్, అంటే దాని ఒక కొత్త మలుపును తీసుకురావడానికి కూడా భూ సంస్కరణలే నాంది పలికింది వ్యవసాయ అభివృద్ధి కోసం. 360 డిగ్రీల కోణంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి అనే భారత ప్రభుత్వం దృఢంగా సంకల్పించినప్పుడు, అంటే వ్యవసాయ రంగంలో మన భారత ఆర్థిక వ్యవస్థకి ఈ రంగమే ప్రధానమైన రంగం కాబట్టి ఈ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసము అన్ని కోణాలలో అభివృద్ధి చేయాలి అంటే పునాదుల స్థాయిలో రైతుకి, భూమి దున్నేవాడికి, రైతుకి మరియు భూస్వామికి మధ్య ఉన్న ఫ్యూడలిస్టిక్ సంబంధాలలో సమూలమైన మార్పులను తీసుకురావాలి. దున్నేవాడిదే భూమి అనే ఒక నినాదంతో భూ సంస్కరణలను భారత ప్రభుత్వము ప్రవేశపెట్టిందని చెప్పవచ్చు. భూమి లేని గ్రామీణ కుటుంబాలు, చిన్న సన్నకారు రైతులు ప్రయోజనాలను రక్షించడానికి భూ సంస్కరణలు భూ పునఃపంపిణీకి సహాయపడతాయి. వ్యవసాయ అభివృద్ధితో పాటు ఆర్థికేతర మార్పులను భూ సంస్కరణల ద్వారా ప్రవేశపెట్టడానికి భారత ప్రభుత్వం సంకల్పించింది. ప్రత్యక్షంగా ప్రభుత్వం వ్యవసాయ రంగంలో జోక్యం చేసుకొని వ్యవసాయ నిర్మాణంలో మార్పులను తీసుకొని రావడంపై ఒక దృష్టిని పెట్టడం ద్వారా తీసుకువచ్చిన మార్పులను భూ సంస్కరణలు అంటాము. సమానత్వము, సామాజిక న్యాయం ప్రాతిపదిక మీద గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పునః నిర్మాణం కోసం భారత ప్రభుత్వం స్వాతంత్రానంతరం భూ సంస్కరణలను ప్రవేశపెట్టిందని ఇంతకుముందే మీకు ఇక్కడ పేర్కొన్నాను నేను. భూ సంస్కరణలో అసలుకు ఏమేమి అంశాలు ఉన్నాయి, ప్రధాన అంతర్భాగాలు ఏమి ఉన్నాయి అని చూసినట్లయితే, అంటే భూ సంస్కరణలు అనేది ఒక విస్తృత పదము. దానిలో ఏ అంశాల ద్వారా వ్యవసాయ రంగంలో సమూలమైన మార్పులను తీసుకురావడానికి భారత ప్రభుత్వం కంకణం కట్టుకుందంటే, మొట్టమొదటి అంశము మధ్యవర్తులను తొలగించడం ద్వారా భూ సంస్కరణలను తీసుకురావాలనుకుంది. తర్వాత కౌలు సంస్కరణలను తీసుకురావాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. మూడవది భూ కమతాలపై గరిష్ట పరిమితిని విధించడం. ఈ మూడు కూడా కలిపితే భూ సంస్కరణలుగా మనం చెప్పవచ్చు. మొదటిది మధ్యవర్తులను తొలగించడము, రెండవది కౌలు సంస్కరణలు, 3 భూ కమతాలపై గరిష్ట పరిమితిని విధించడము. ఈ విధంగా దున్నేవాడిదే భూమి అనే వ్యవసాయ నిరుపేద కూలీలకు, చేసే రైతులకు, భూమి లేని చిన్న సన్నకారు రైతులకు భూకమతం పరిమాణము సగటున 2 ఎకరాల కంటే కూడా తక్కువగా ఉండి, అంటే ఇంకా వ్యవసాయ ఆర్థికవేత్తల అనేక పరిశోధనలు జరిగాయి వ్యవసాయ అర్థశాస్త్రం పైన. వ్యవసాయ అర్థశాస్త్రంలోని అనేక అంశాలు, ఉత్పత్తి ఫలము, వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉండడము, భారతదేశంలో జరిగిన అనేక రీసెర్చ్ బేస్డ్, అంటే
మన దత్తాంశాలను సేకరించి చేసిన పరిశోధనల సారాంశం ఏమిటంటే, మన భారతదేశంలో భారత ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థే అయినప్పటికీ కూడా ఒక సగటు కమతము ట్రాక్టర్ను సరిగా తిప్పడానికి కూడా సరిపోలేనంత సగటు కమతాన్ని కలిగి ఉన్నారు మన భారత రైతులు. ఇది భారత రైతుల దీనస్థితిని అద్దం పడుతుంది అని అనేక అధ్యయనాలలో వెల్లడి అయింది. కాబట్టి సంస్కరణలను ఒక మహోన్నత లక్ష్యాలతో భారత ప్రభుత్వము ప్రవేశపెట్టింది. ప్రణాళికా సంఘము 1951 సంవత్సరంలో భూ సంస్కరణ లక్ష్యాలను తెలియచేసింది. అవేమిటంటే, మొట్టమొదటిది భూస్వాముల దోపిడీ నుంచి కౌలుదారులకు కౌలు భద్రతను రక్షించడము. రెండవది బ్రిటిష్ పరిపాలన నుంచి వారసత్వంగా సంక్రమించిన భూ వ్యవసాయ నిర్మాణాన్ని నిర్మూలించడము. మూడవది భూమిని సాగు చేసే కౌలుదారులకు కౌలు భద్రతను కల్పించడము. నాలుగవది గ్రామీణ ప్రాంతాలలోని అన్ని వర్గాల ప్రజల స్థితిగతులను మెరుగుపరుస్తూ వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను కల్పించడము. ఐదవది గ్రామీణ ప్రాంతాలలోని బలహీన వర్గాలకు భూమిపై యాజమాన్యపు హక్కులను కల్పించడము. భూమి పునరుద్ధరణ కార్యక్రమాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పాదకతను మరియు ఉత్పత్తులను వైవిధ్యంగా ఉంచడము, వాటి ఉత్పాదకతను పెంచడం కూడా. వాస్తవంగా భూమిని సాగు చేసే వ్యవసాయదారులకు ప్రభుత్వానికి మధ్య దళారీ వ్యవస్థను అంతమొందించి ప్రభుత్వము రైతు మధ్యన ప్రత్యక్ష సంబంధాన్ని నెలకొల్పడము. పరిమితంగా ఉన్న భూవనరులను హేతుబద్ధంగా ఉపయోగించడము. ఈ విధంగా అనేకమైన లక్ష్యాలు జనాభా పెరుగుదలకు కారణమైందో పరిశీలించిన తర్వాత మిగతా కారణాలను గమనించినట్లయితే, గ్రామాల ప్రాధాన్యత, అల్ప పట్టణీకరణ జనాభా పెరుగుదలకు రెండవ కారణంగా, ఆర్థిక కారణంగా పేర్కొనవచ్చు. 1991 జనాభా లెక్కల ప్రకారము పట్టణ జనాభా 21.68 కోట్లు. అభివృద్ధి చెందిన దేశాలలో పట్టణ జనాభా 70-80% వరకు ఉంటుంది. 52 సంవత్సరాల ఆర్థికాభివృద్ధి తర్వాత కూడా పట్టణ జనాభా శాతంలో చెప్పుకోదగ్గ పెరుగుదల లేదు. ఇప్పటికే సుమారు 74% ప్రజలు గ్రామీణ ప్రాంతంలోనే నివసిస్తున్నారు మన దేశంలో. పట్టణ ప్రాంతాలలోని ఇబ్బందులు, సాంఘిక ఆర్థిక వాతావరణము జనన రేట్లను తగ్గిస్తుంది. కానీ భారతదేశంలో పట్టణ జనాభా పెరుగుదల గమనించవచ్చు. గ్రామీణ జనాభాయే ఎక్కువ ఉండుట జనన రేట్ల తగ్గుదలకు కారణంగా చెప్పడానికి వీల్లేదు. కానీ పట్టణ జనాభా బాగా విస్తరిస్తున్నట్టుగా ఇక్కడ మనం గమనించవచ్చు. ఆర్థికాభివృద్ధి క్రమంలో పట్టణీకరణ వేగం పొందుతూ ఆంధ్రప్రదేశ్లో కానీ, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక వంటి ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలు రెండింటిలలో కూడా కొన్ని ముఖ్య నగరాలు ఉన్నాయి. కోల్కతా, చెన్నై, అహ్మదాబాద్ గుజరాత్లో, ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇప్పుడు తెలంగాణలో ముఖ్య రాజధాని క్యాపిటల్ సిటీ అయినటువంటి హైదరాబాద్, ఇవి మెట్రోపాలిటన్ నగరాలుగా రోజురోజుకి విస్తరిస్తూ ఉన్నాయి. గ్రామ ప్రాంతాల నుంచి వలస కూలీలు పట్టణాలకి రావడము, పట్టణీకరణ చాలా వేగవంతమైంది గత 20 సంవత్సరాల నుండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వస్తుందో, పట్టణ ప్రాంతాలలో కంప్యూటరీకరణ వేగంగా పొంది అనేక కంప్యూటర్ ఆధారిత సేవలు పెంపొందడము, వ్యవసాయేతర ఆర్థిక కార్యకలాపాలు మందగించడము, వ్యవసాయ రంగం లాభసాటిగా లేకపోవడము, నిరుపేద వ్యవసాయ కూలీలు, కమతాలు లేనటువంటి రైతులు పట్టణాలకు వలసపోవడం, వేగవంతంగా పట్టణీకరణ జరుగుతున్న క్రమంలో పట్టణ జనాభా బాగా వేగవంతంగా పెరగడము. ఈ విధంగా ఒకదానికొకటి గొలుసు వలె మొదటి కారణం రెండవ కారణానికి, రెండవ కారణం ఇంకొక కారణానికి, ఆర్థిక కారణాలు మొత్తం ఓవరాల్గా భారతదేశంలో జనాభా పెరుగుదలకు దారితీశాయని చెప్పవచ్చు. వేగవంతంగా జరుగుతున్న పట్టణీకరణ, పారిశ్రామికీకరణ,
ప్రత్యామ్నాయ వ్యవసాయేతర రంగాలు అంతగా అభివృద్ధి చెందినప్పటికీ కూడా వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు అంటే వ్యవసాయానికి ప్రత్యామ్నాయ అనుబంధ కార్యకలాపాలలో గ్రామాలలో సరిగా అభివృద్ధి చెందకపోవడము, ఇవన్నీ కూడా పట్టణ జనాభా పెరగడం ద్వారా అక్కడ మళ్ళీ మనకి గ్రామీణ జనాభాలలో వలస కార్మికులు వెళ్ళడము, ఈ విధంగా అధిక జనాభాకు ఇదే కాకుండా గ్రామీణ జనాభా ఈ రోజుటికి కూడా 60% ఉండడం కూడా మనకి జనాభా పెరుగుదలకు కారణంగా చెప్పుకోవచ్చు. ఈ ఆర్థిక కారణాలలో మరొకటి పేదరికము. పేదవారికి ఆస్తి వారి శ్రమశక్తి మాత్రమే కాబట్టి కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగే కొలది వారి ఆదాయ ఆర్జన కూడా పెరుగుతుంది. అందుచేత పేదవారు పెద్ద కుటుంబాన్నే కోరుకుంటారు. భారతదేశ జనాభా సుమారు సగానికి పైగా పేదరికంలోనే ఉన్నారు. భారతదేశంలోని ప్రజలు పెద్ద కుటుంబాల వల్ల పేదవారుగా లేరు, పేదరికం వలన పెద్ద కుటుంబాలు కలిగి ఉన్నారు అని, పేదరికం జనన రేటును తగ్గించుటకు దోహదం చేయడం లేదు అని ఆర్థికవేత్తల అభిప్రాయము. పేదవారికి ఎప్పుడు కూడా కుటుంబ యొక్క పరిమాణం పెద్దగా ఉండాలి. వాళ్ళు కుటుంబ నియంత్రణ అంతగా పాటించడం లేదు. 100% అక్షరాస్యతను సాధించాము అని మన ప్రభుత్వ కార్యక్రమాలు చూపించినప్పటికీ ఈ రోజుటికి కూడా కుటుంబ నియంత్రణ పాటించకపోవడము అనేది, పెద్ద కుటుంబాలను కలిగి ఉండడము అనేది కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికీ చాలా రిమార్కబుల్గా కనపడుతూ ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, తెలంగాణ రాష్ట్రము, దక్షిణాది రాష్ట్రాలు కాకుండా ఈశాన్య రాష్ట్రాలు, కొన్ని ఉత్తరాది రాష్ట్రాలలో అధిక జనాభా కలిగి ఉండడము, అధిక జనాభా నియంత్రణ లేకుండా అధిక కుటుంబ సభ్యులను కలిగి ఉండడము అనేది తమ శ్రామిక శక్తికి నిదర్శనంగా భావిస్తూ వారు జనాభాను రోజుకు పెంచుకుంటూ పోతున్నారు. దానివలన కూడా మనము జనాభా పరంగా 2వ స్థానంలో ఉన్నాము. ఇది ఒక ఆర్థిక కారణము, సాంఘిక కారణాలు కావు ఇవి. ఆర్థిక కారణాలు అంటే జీవనోపాధికి జనాభానే ఒక మార్గంగా భావించడము, తర్వాత జీవనోపాధి తర్వాత వారి యొక్క జీవనోపాధిని వెతుక్కుంటూ ప్రజలు జీవించడానికి వ్యవసాయమే ఒక కార్యకలాపంగా ఉండడము, ఈ విధమైన 2 కారణాలు అధిక జనాభాను పెంచుతూ పోతుంటే తర్వాత మనకి మిగతా కారణాలను గమనించినట్లయితే అధిక శిశు మరణాలు కూడా ఉన్నాయి మన దగ్గర. అధిక శిశు మరణాలు పోషకాహార లోపం మొదలైన కొన్ని కారణాల వలన పేదవారిలో కనీస శిశు మరణాలు అధికంగా ఉన్నవి. అందుచేత జనన రేటు అధికంగా ఉన్నది. వారు పౌష్టికాహారాన్ని కలిగి ఉండరు, సరైన వైద్య సదుపాయాలు ఉండవు, మారుమూల గ్రామాలలో విస్తరించి ఉంటున్నారు. ఇప్పటికీ కూడా ఇక్కడ ఒక మంచి ఉదాహరణగా మన ఆదిలాబాద్ జిల్లాలోనే ఆదిమవాసులు, కొండజాతి ప్రజలు, గోండులు, వాళ్ళకి మారుమూల గ్రామాలలో ఆసిఫాబాద్, రెబ్బన అటువైపు చూసినట్లయితే సరైన రవాణా సదుపాయాలు లేక, అవస్థాపన సౌకర్యాలు లేక, ఈ మధ్య మనము కొన్ని వార్తలలో గమనించినట్లయితే డోలీలోనే గర్భిణీ స్త్రీని మోసుకు వెళ్ళడము, కనీస పిఎస్సి సౌకర్యాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో లేకపోవడము, కుటుంబంలోనే అంటే వారి నివసిస్తున్న గృహంలోనే ప్రసవాలను ప్రోత్సహించడము, ఈ విధమైన 21వ శతాబ్దంలో కూడా అనేక ప్రాంతాలలో, మారుమూల ప్రాంతాలలో కొన్ని వెనుకబడిన తరగతులుగా పేర్కొంటున్న కోయ జాతులు, గోండ జాతులు, ఆదిమవాసులలో ప్రసవాల రేటు అధికంగా ఉంటుంది, జననాల రేటు అధికంగా ఉంటుంది, శిశు మరణాల రేటు కూడా అధికంగా ఉంటుంది. ఇక్కడ అవస్థాపన సౌకర్యాలు లేకపోవడమే కాకుండా ఉన్నా కూడా అరకురగా ఉన్న వసతుల వలన కూడా జననాల రేటు చాలా అధికంగా నమోదవుతూ ఉంది. దీనికి తోడు అధిక శిశు మరణాల రేటుకు పరిహారంగా అధిక శిశు జన రేటును తల్లిదండ్రులు కోరుతూ ఉంటారు. శిశు మరణముల వలన తల్లి వెంటనే గర్భధారణ కోరుతుంది. ఈ కారణం వలన అధిక శిశు మరణ రేటు వలన అధిక జనన రేటు ఏర్పడుతుంది. అంతర్జాతీయ సమాఖ్య సర్వేని ఒకసారి గమనిస్తే ఇక్కడ మనం దాన్ని ఉదాహరించుకోవచ్చు. 25 అభివృద్ధి చెందుతున్న దేశాలలో శిశు మరణాల రేటు అధికంగా ఉన్నందున కుటుంబాలు కూడా అధిక పరిమాణంలో ఉన్నాయని వివరించింది. పిల్లలు భీమాగా ఉండడము అనేది 5వ ముఖ్య అధిక జనాభాకు కారణంగా చెప్పుకోవచ్చు. పేదరికం వలన తల్లిదండ్రులు పిల్లల ఆర్జనపై ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేత పిల్లల సంఖ్య అధికంగా ఉండడాన్ని కోరుతారు. ప్రఖ్యాత సోషలిస్టు మహమ్మద్ మమ్తానీ చెప్పినట్టు
ధనిక రైతులు ఈ యంత్రాలలో పెట్టుబడి పెట్టగా పేద గ్రామీణ ప్రజలు పిల్లలపై పెట్టుబడి పెడతారు. దీన్ని మరొకసారి నేను ఆంగ్లంలో రిపీట్ చేస్తాను. విచ్ రిచ్ ఫార్మర్స్ ఇన్వెస్ట్ ఇన్ మెషిన్స్, పూర్ విలేజర్స్ ఇన్వెస్ట్ ఇన్ చిల్డ్రన్. ఇది మొహమ్మద్ మమ్తానీ యొక్క వ్యాఖ్య. కాబట్టి దీన్ని బట్టి మనకు జనాభా పెరుగుదలకు భారతదేశంలో ఏ విధంగా అధిక జననాల రేటు జరగడానికి పిల్లలనే పెట్టుబడిగా కొన్ని జాతులు, కొన్ని వర్గాలు, కొన్ని ప్రాంతాలు అనుకోవడం వలన కూడా జననాల రేటు అధికంగా ఉండడము, మనం ఇంకా రెండవ దశలోనే కొనసాగుతూ ఉండడము, వృద్ధి రేటుతో సరిపోల్చినప్పుడు జననాల రేటుదే పైచేయిగా ఉండడము, తద్వారా పేదరికంలో ప్రజలు మగ్గిపోవడము అనేవి ఆర్థిక కారణాలుగా మనము ఉదహరించవచ్చు. అధిక జననాల రేటు ఏ విధంగా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుందో చూసే అంశంలో మనం ముందుగా వృద్ధి రేటు, జననాల రేటును రెండింటిని సరిపోల్చవలసిన అవసరం కూడా ఏర్పడుతుంది. ఇక ఆర్థిక కారణాలన్నింటినీ అవలోకించినప్పుడు గ్రామీణ ప్రాంతాలు, పేదరికంగా ఉన్నవారు, తర్వాత వ్యవసాయమే వృత్తి ప్రధానంగా కలిగి ఉండడము, అధిక జనాభానే తమ జీవనోపాధికి ప్రధాన వనరుగా భావించడము, ఇవి ఆర్థిక కారణాలైనట్లయితే ఇంకా జనాభా పెరుగుదలకు మిగతా కారణాలను పరిశీలిస్తే సాంఘిక కారణాలు కూడా ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది వివాహ వ్యవస్థను ఇక్కడ మనము ఒక కారణంగా సాంఘిక అంశంగా పేర్కొనవచ్చు. వివాహం సాంఘిక మరియు మతపరమైన ఆవశ్యకతగా భారత ప్రజలు నమ్ముతారు కాబట్టి వివాహం చేసుకొనని వారి సంఖ్య స్వల్పాతి స్వల్పం మన దేశంలో. ఇటిదొక సాంఘిక ఆచారం. పైగా బాల్య వివాహాలు పరిపాటి. స్త్రీలకు 25 సంవత్సరాల తర్వాతనే జనన రేట్లు తగ్గుతాయి. వైద్య పరిభాషలలో వారి యొక్క ఫర్టిలిటీ రేట్ అంటే పునరుత్పత్తి సామర్థ్యము అనేది ఈ 30 సంవత్సరాల నుండి తగ్గుతూ వస్తుంది. కానీ భారతదేశంలో స్త్రీలకు వివాహము సుమారు 10 సంవత్సరాలకే జరుగుతుంది కాబట్టి జనన రేటు ఎక్కువగా ఉంటుంది. అంటే పునరుత్పత్తి సామర్థ్యం చాలా ఎక్కువగా ఉన్న కాలంలోనే